ముందు రోజు చేసిన చింతకాయ పచ్చడి నిన్నటి కంటే ఈ రోజే చాలా బావుంది. అదే విషయం మా హస్బెండ్‌తో చెప్తే, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా ఆఫ్టర్‌నూన్ లంచ్ తిను అన్నీ బావుంటాయని చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఈ క్లైమేట్‌కి వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ చలికి ఏం తిన్నా సరే మన టేస్ట్ బడ్స్ మాత్రం అస్సలు సాటిస్ఫై అవ్వవు. ఏవో తినాలనిపిస్తుంది. ఏం తినాలో మనకు కూడా తెలీదు. లాస్ట్ ఇయర్ ఎక్కువగా పచ్చళ్ళతోనే కానించాం. ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలి. శ్రావణ మాసంలో చికెన్ తినొద్దని చెప్పానంటే ఊరుకోరు మా ఇంట్లో. మాట వరుసకు ఒకవేళ తినము అని చెప్పినా సరే, రోజు తినేటప్పుడు గుర్తు చేసుకుంటారు శ్రావణ మాసం ఎప్పుడైపోతుంది అని. ఇంక అందుకని నేను ఈసారి ఉండమని కూడా ఏం చెప్పలేదు. మా ఇంట్లో నేను కాకుండా మిగిలిన ముగ్గురు ఒక 5 మినిట్స్ వర్క్ చేశారంటే, నేను ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ ఆ పని చేసుకోవాలి. రితిక్ గిన్నెలన్నీ తీసుకెళ్లి కిచెన్‌లో పెడతానని లాస్ట్‌లో ఉప్పు డబ్బా అయితే కింద పడేశాడు. నేను ఎవ్రీ మంగళవారం ఉప్పు ఫిల్ చేస్తాను. 2 డేసే అవుతుంది. ఉప్పు దాంతో పాటు డబ్బా మొత్తం పగిలిపోయింది. అది తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. 3 హౌసెస్ చేంజ్ అయింది. అయినా పగల్లా ఇప్పుడు పగలగొట్టేసాడు. మా హస్బెండ్ ఈవినింగ్ 7 కంతా రెడీ అవ్వమన్నారు. నేను 7:30కి రెడీ అయ్యాను. తీరా మేము రెడీ అయ్యి చెప్పులేసుకునే టైంకి తనైతే పొద్దుల పుస్తకం తీశారు. ఇప్పుడు ఇవెందుకు ముందు పెట్టుకున్నావు అంటే చెప్తున్నారు. నేను రితిక్ ఇద్దరం తుమ్మాము. ఇప్పుడు బయటికెళ్ళడం అవసరమా అని ఆలోచిస్తున్నాను అంటున్నారు.